నమస్తే ఫ్రెండ్స్, రవికిషోర్ మాన్కర్ మీతో. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటాను. ఈరోజు మీ ముందుకు ఈ వీడియోలో అయితే నేను 5696 ఆర్ఆర్బీ ఏఎల్పీ పోస్టులు అంటే అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుకు సంబంధించి పూర్తి వివరాలు అయితే అందించబోతున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ సంబంధించి డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ సెండ్ నంబర్ 01/2024 అంటే మనకు ఈ సంవత్సరంలో విడుదలైనటువంటి అతి భారీ రైల్వే నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే మీకు ఒక పాయింట్ అనేది క్లియర్గా యూస్ఫుల్ అవుతాయి. ఇంకా ఇప్పటివరకు ఎవరైతే వీడియోని లైక్ చేయలేదు లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్కి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్, జాబ్ నోటిఫికేషన్ కానివ్వండి, క్లాసెస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, మీకు మొదటి నోటిఫికేషన్ అయితే వస్తాయండి. సో మనం లేట్ చేయకుండా ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే మనకు ఈ 5696 పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి పూర్తి ఒక్కొక్కటిగా డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా ఇక్కడ మీకు కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అనేవి కూడా మీకు చెప్తాను. సో ఇంపార్టెంట్ డేట్స్ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు చాలా హెల్ప్ఫుల్ యూజ్ అవుతాయండి. సో నోటిఫికేషన్ అనేది మనకు ఇలా రావడం అనేది జరిగింది. ఆల్రెడీ మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. చూడండి, అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించి ఇక్కడ వచ్చేసి మనకు 21 జనవరికి స్టార్ట్ అయిపోయింది 2024. సో మనం చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 19 ఫిబ్రవరి 2024 అని చెప్పేసి ఇక్కడ టైం కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆ తర్వాత మీరు ఈ అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే వాటిని కరెక్ట్ చేసుకోవడానికి వీళ్ళు ఇంకొక డేట్ అయితే ఇవ్వడం జరిగింది. 20 ఫిబ్రవరి నుంచి 29 ఫిబ్రవరి 2020 వరకు అయితే వీళ్ళు అప్లై చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు అని అంటున్నారు. మరి ఈ మాడిఫై ప్రాసెసింగ్ ఎలా చేయాలి, దీనికి కూడా ఏమైనా పేమెంట్ చేయాలా వద్దా అని కూడా ఇక్కడ చెప్తాను. సో చాలా మంది కూడా చెప్పిండారు కాబట్టి అది చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో చాలా జాగ్రత్తగా అయితే మీరు అప్లికేషన్ వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం దానికి సంబంధించి ఇక్కడ మన డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మన అప్లికేషన్ ఆన్లైన్లో మాత్రమే వేయాలి. జాబ్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ లోకో పైలట్ మనకి పే స్కేల్ వచ్చేసి లెవెల్ 2 కింద ఇస్తారు. బేసిక్ పే వచ్చేసి 19,900 అయితే ఇస్తున్నారు. దానికి అసిస్టెంట్గా మెడికల్ ఫిట్నెస్ వచ్చేసి మనకు A1 అని ఉండాలని చెప్పేసి అంటున్నారు. ఏజ్ లక్ష్యం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 18 years to 30 years అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఎలా అనేది ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు క్లియర్గా అయితే ఇక్కడ మీకు చెప్తాను. నెంబర్ ఆఫ్ వేకెన్సీ అని ఇక్కడ చూడండి 5696 పోస్టులకు అయితే వీళ్ళు ఇక్కడ మనకు ఇన్వైట్ చేస్తున్నారు అప్లికేషన్స్ అనేవి. మళ్ళీ దీనికి సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. నేను ప్రతి ఒక్కటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, మీరు ఈ అప్లికేషన్ ఆన్లైన్లోనే మాత్రమే వేయాలి. అప్లై చేసే ముందరైతే మీరు ఒక అకౌంట్ అని క్రియేట్ చేసుకోవాలని చెప్తున్నారు. ఆ అకౌంట్లో మీరు తప్పనిసరిగా మీ యొక్క వ్యాలిడ్ ఉన్న ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి మీరైతే అప్లై చేయాలి. ఆ తర్వాత మీరు అప్లికేషన్ వేయాల్సి ఉంటుంది. మనకు 1/3 నెగిటివ్ మార్కింగ్ ఎస్సీ క్యాండిడేట్స్ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారు. వాళ్ళు ఆర్ఆర్బీ ఈ ఏఎల్పీ పోస్టులకు అప్లై చేస్తారు. వాళ్ళకైతే ఏవైతే అటెండ్ చేస్తారో సిబిటీ ఇవన్నీ ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఫ్రీ ట్రైన్ ఫెసిలిటీ ఇస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఇది వాడుకుంటే చాలా మంచి అవకాశం. మీకు మీ యొక్క ఈ కాల్ లెటర్ వాళ్ళకి ప్రొవైడ్ చేసినట్లయితే తర్వాత వాళ్ళు మీకు అమౌంట్ అనేది ఇస్తారని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ అలాగే మెడికల్కి సంబంధించి మెడికల్ స్టాండర్డ్ గురించి చెప్పారు కదా ఇక్కడ A1 అని చెప్పేసి. సో దానికి సంబంధించి ఇక్కడ ఇన్స్ట్రక్షన్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఎలా ఫిట్నెస్ అని చెప్పేసి ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు ఫిజికలీ ఫిట్ ఇన్ ఆల్ టెక్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ అలాగే ఐసైట్ సంబంధించి కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ డీటెయిల్స్ ఒకసారి చూసుకోండి, మీరు స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టుకోండి. ఏజ్ లిమిట్ సంబంధించి కూడా వీళ్ళు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 1/7/2024 అంటే 1 జూలై 2024 నాటికి 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు అయితే ఉండాలి. దానికి సంబంధించి వీళ్ళు ఏజ్ రిలాక్షన్ కూడా ఉందని చెప్పేసి క్లియర్ కట్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇది మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 years, అలాగే ఓబీసీ వాళ్ళకైతే 3 years, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించి ఇక్కడ యూఆర్ ఈడబ్ల్యూఎస్కి అయితే ఇక్కడ 3 years, అలాగే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్స్కి అయితే 6 years, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 8 yearsగా వీళ్ళు ఏజ్ రిలాక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే కింద కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. సో మోస్ట్లీ మనకు 5 చూసుకున్నట్లయితే మనం ఈజీగా అయితే మన యొక్క ఏజ్ కూడా మనం గ్రాప్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వీళ్ళు ఒక డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చారు. 1/7/2006 లోపల ఉన్న వాళ్ళు ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ ఆ సంవత్సరం లోపు ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ వీళ్ళు క్లియర్గా అయితే డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి చూసుకోండి. ఈ డేట్స్కి అనుగుణంగా మీ యొక్క మ్యాచ్ ఉన్నట్లయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లయితే మీ పోస్ట్కి అయితే తప్పకుండా అప్లై చేయండి. క్వాలిఫికేషన్ గురించి ఇక్కడ ఇచ్చినారు క్లియర్గా. వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ఒక డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ డేట్ లోపల వరకు అయితే ఇక్కడ చూడండి 19/2/2024 లోపల అయితే మీ యొక్క క్వాలిఫికేషన్ ఏదైతే రిక్విజిట్ ఉందో ఆ రిక్విజిట్ క్వాలిఫికేషన్ కూడా పూర్తిగా అయి ఉండాలి. లేదా ఈ సమయంలో ఈ డేట్ కాకుండా మీరు ఏదైతే మించి ఉన్నారో ఇంకా అపీరింగ్ ఉన్నారో ఇంకా ఇప్పుడు చదువుతున్నారో వాళ్ళు దీనికి అప్లై చేయకూడదు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా షుడ్ నాట్ అప్లై అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకొని మీరు ఇది గుర్తుంచుకొని మీ యొక్క కరెక్ట్గా చూసుకొని మీరు అప్లై చేస్తారని ఆశిస్తున్నాను. ఫీ చూసుకున్నట్లయితే మనకు 500 రూపీస్ అయితే పే చేయాలి. అయితే ఇక్కడ చూడండి, ఎవరైతే ఎస్సీ ఎస్టీ అలాగే ఈబీసీ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ అలాగే ట్రాన్స్జెండరు అలాగే మైనారిటీసు అలాగే ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి
రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ పే చేసిన తర్వాత వీళ్ళు ఏమంటున్నారంటే మీరు ఒకవేళ కనుక ఫస్ట్ స్టేజ్ ఆఫ్ CBTకి అటెండ్ అయితే కనుక సో మీకు ఒక అమౌంట్ అనేది వస్తుంది. ఎవరైతే 500 పే చేస్తారో వాళ్ళకి 400 అనేది రిటర్న్ చేస్తారు, అంటే రీఫండ్ అవుతుంది. అది స్టేజ్ 1 రాసిన తర్వాత, CBT 1 రాసిన తర్వాత. అలాగే కింద 250 రూపీస్ అని ఇచ్చారు కదా, సో వీళ్ళు కూడా అటెండ్ చేసినట్లయితే వాళ్ళకి 250 రూపీస్ అమౌంట్ అనేది రీఫండ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. కింద నోట్ ఇవ్వడం జరిగింది చూడండి. ఎవరైతే CBT 1కి రారో, ఎవరైతే CBT 1కి అటెండ్ కారో వాళ్ళకి ఎటువంటి ఫీజు కూడా రీఫండ్ చేయబడదు అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక మంచి అవకాశం, తక్కువ ఫీజుతోనే మీరు ఒక మంచి జాబ్ అనేది కొట్టొచ్చు. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కూడా చాలా తక్కువే ఉంటుంది కాబట్టి అది కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ మీరైతే ఫీ పే ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే రీఫండ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా, ఇక్కడ రీఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ అని చూసుకున్నట్లయితే వాళ్ళు ఏమంటున్నారంటే మీరు అప్లై చేసేటప్పుడే బ్యాంక్ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. కొంచెం అటు ఇటు అయినా కూడా మీ యొక్క డీటెయిల్స్ రాంగ్ అయినట్లయితే ఆ అమౌంట్ మీకు మీరు అటెండ్ అయినా కూడా మీ యొక్క అమౌంట్ ఏదైతే రీఫండ్ రావాల్సి ఉంటుందో అది మీ వరకు అయితే రాదని చెప్పేసి కూడా వీళ్ళు క్లియర్గా అయితే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. సో అందుకే మీరు అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేస్తూ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా 1-2 సార్లు చెక్ చేసి అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కొన్ని స్టేజెస్ అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారని జరుగుతుంది. ఫస్ట్ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి, RRB వెబ్సైట్లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మనకు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ CBT అని 1 అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత సెకండ్ స్టేజ్ ఆఫ్ CBT 2 కండక్ట్ చేస్తారు. దాని తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది CBET అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది షేర్ చేయడానికి మీకు రెగ్యులర్గా వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండాలి. అలాగే మీకు ఈమెయిల్ ద్వారా అలాగే SMS ద్వారా కూడా మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తామని చెప్పేసి ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ CBT గురించి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే CBT 1 అంటే ఓన్లీ ఇది CBT 2కి కోసం సెలెక్ట్ చేయడం మాత్రమే. ఈ యొక్క ఏవైతే మార్క్స్ ఉంటాయో ఇవి మీకు అక్కడ యాడ్ చేయబడడం అని చెప్పేసి అంటున్నారు. అలాగే దీనికి సంబంధించి ఇక్కడ మనం ప్యాటర్న్ అండ్ సిలబస్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే డ్యూరేషన్ వచ్చేసి మనకు 60 మినిట్స్ ఉంటుంది. క్వశ్చన్స్ వచ్చేసి మనకు 75 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. అంటే 1 మార్క్ 1 క్వశ్చన్ అనమాట ఈచ్ వచ్చేసి. అలాగే ఇది వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, అలాగే ఇక్కడ కూడా 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ కూడా ఇక్కడ ఉంటుందని చెప్పేసి అంటున్నారు. అలాగే మినిమం క్వాలిఫైయింగ్ ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టు URకి 40% రావాలి, OBCకి 30%, SCకి 30%, STకి 25% అనేది రావాలని అయితే చెప్తున్నారు. అలా వచ్చినట్లయితే కనుక దాంట్లో మెరిట్ని బట్టి వాళ్ళు మళ్ళీ CBT 2 కనుక సెలెక్షన్ చేస్తారనమాట. మళ్ళీ దీనికి సిలబస్ ఏమిటి అని చూసుకున్నట్లయితే మనకు మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, ఇక్కడ మీకు టాపిక్స్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ టాపిక్స్ మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది. సో మీరు మిగతా ఎగ్జామ్స్లో ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి అది చూసుకుంటూ ఉండండి. అలాగే చూసుకున్నట్లయితే జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ ఈ 4 టాపిక్స్ మీద అయితే మీకు అక్కడ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సెకండ్ CBT చూసుకున్నట్లయితే ఇక్కడ సేమ్ అదే షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ CBT 2 షల్ బి డన్ RRB అని చెప్పేసి వాళ్ళు ఏదైతే రూల్స్ ఉన్నాయో దాని ప్రకారంగా మనం చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బి షార్ట్ లిస్టెడ్ ఫర్ CBT 2 వచ్చేసి మనకు 15 టైమ్స్ అనమాట. అయితే మనకు వేకెన్సీ ఏవైతే ఉంటాయో దానికి 15 టైమ్స్ వాళ్ళు అక్కడ ఇన్వైట్ చేస్తామని చెప్తున్నారు. మళ్ళీ దానికి మనం ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ప్యాటర్న్ అండ్ సిలబస్ చూసుకున్నట్లయితే CBT 2 షల్ బి కంప్లీషన్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ పార్ట్స్లో ఉంటుంది. పార్ట్ A, పార్ట్ Bలో ఉంటుంది. పార్ట్ A, పార్ట్ Bకి సంబంధించి ఇక్కడ కింద చూసుకున్నట్లయితే టోటల్ టైం వచ్చేసి మనకు 2.5 hours అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి మనకు 170 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ Aలో మీకు 90 మినిట్స్ ఉంటుంది, 100 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ Bలో చూసుకున్నట్లయితే 60 మినిట్స్ ఉంటుంది, 75 క్వశ్చన్స్ అనేది ఉంటుంది. దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సేమ్ 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. నార్మలైజేషన్ ప్రాసెస్ కూడా చేస్తారు. ఇక్కడ కూడా పార్ట్ A సంబంధించి అలాగే పార్ట్ దానికి సంబంధించి ఇక్కడ 40% URకి, OBCకి 30%, SCకి 30%, STకి 25% రావాలని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓన్లీ ద మార్క్స్ కోడ్ ఇన్ పార్ట్ A షల్ బి conducted for shortlisting of candidates అని చెప్పేసి ఫర్ ఫర్దర్ స్టేజెస్ ఆఫ్ దిస్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు పార్ట్ A ఏదైతే ఉంటుందో దాంట్లో మనకు దానికి అనుగుణంగానే దానికి ఆధారంగానే మనకి ఇక్కడ నెక్స్ట్ ఫర్దర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో అయితే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తామంటున్నారు. మళ్ళీ దీంట్లో మనం సిలబస్ చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అలాగే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి దానికి డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ సిలబస్ అండ్ ఫర్ పార్ట్ B ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా పార్ట్ B ఇందులో కూడా మనకు ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. క్వాలిఫై అయితే మనకు పార్ట్ కన్సిడర్ చేసి ప్రాసెస్మెంట్లో నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో అనేది చేస్తామని చెప్తున్నారు. నోట్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ ఇక్కడ 35% ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఇన్ రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ. అంటే ఏ కేటగిరీ అని కాకుండా అందరికీ కూడా మనకు దీంట్లో పార్ట్ Bలో ఎంత రావాలంటే 35% అనేది యూనిఫామ్ క్వాలిఫైయింగ్గా పెట్టారు. మరి దీనికి సిలబస్ చూసుకున్నట్లయితే వేరియస్ ట్రేడ్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కదా. సో దానికి అనుగుణంగా వీళ్ళు ఇక్కడ క్యాండిడేట్స్ ITI దానికి సంబంధించి వీళ్ళైతే డిగ్రీ అలాగే డిప్లొమా క్యాండిడేట్స్ టు సెలెక్ట్ అని చెప్పేసి ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు సంబంధించి మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. 35% మినిమం అయితే క్రాక్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత
కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అని ఉంటుంది. CBT తర్వాత దానికి సంబంధించి వీళ్ళు క్లియర్గా అయితే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇదంతా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి హౌ టు అప్లై అని చెప్పేసి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు ఒక వెబ్సైట్ కూడా ఇచ్చారు. ఆ అప్లై వెబ్సైట్లో వెళ్ళి మనం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఫస్ట్ దానికి ఓటీపీ ఇచ్చేసి మనకు ఇక్కడ రిక్రూట్మెంట్లో ఫస్ట్ అయితే లాగిన్ చేసి ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అలాగే ఈ అప్లై చేసేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ కంపల్సరీగా ఉండాలంటున్నారు. దాంట్లో ఒకటి చూసుకున్నట్లయితే రీసెంట్ మీద ఒక పాస్పోర్ట్ ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి, అలాగే స్కానర్ కాపీ ఆఫ్ మీ యొక్క సిగ్నేచర్ ఉండాలి. ఎవరైతే SC ST ఉంటారో వాళ్ళైతే వాళ్ళ యొక్క సర్టిఫికేట్ కూడా పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ క్లియర్ అయితే చెప్పడం జరిగింది. ప్రాసెస్లో అయితే మీరు ఇవన్నీ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలాగే మీరు వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఏ ట్రేడ్కి అంటే మీరు ఏ జోన్కి అప్లై చేస్తారో సో దానికి సంబంధించి ఇక్కడ వెబ్సైట్ అని క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఆ వెబ్సైట్లో వెళ్ళి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. మనది వచ్చేసి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ఇటు పక్క మీరు చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ కాబట్టి ఇక్కడ కింద సికింద్రాబాద్ దగ్గర ఇది ఇచ్చారు. సో మీరు ఈ సికింద్రాబాద్ వెబ్సైట్ అక్కడ ఇచ్చేసి మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు. మీరు ఏం టెన్షన్ పడకండి. ఈ వెబ్సైట్ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి కూడా అయితే వెళ్ళి అప్లై చేసేచ్చు సీదా. అలాగే మీరు దాని టెలిగ్రామ్ ఫేస్బుక్లో ఫాలో అవచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరిగింది. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకు హిందీ ఇంగ్లీష్ బై లాంగ్వేజ్లో ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏమంటున్నారంటే మనకు మిగతా 13 ఏవైతే లాంగ్వేజ్ ఉన్నాయి రీజనల్ లాంగ్వేజ్ దాంట్లో కూడా మనం ఎగ్జామ్ రాయొచ్చు అని చెప్పేసి ఉన్నారు. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే తెలుగు కూడా ఉంది కాబట్టి ఇక్కడ మీకు ఏది ఈజీ అనిపిస్తే దాంట్లో మీరు ఎగ్జామ్ కూడా రాయొచ్చు. ఒకవేళ మీరు తెలుగులో మేము చదువుతున్నాం, మేము తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అనుకుంటే మీరు తెలుగు కూడా చూస్ చేసుకొని మీరైతే ఎగ్జామ్ రాయొచ్చు. మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ అని చెప్పేసి ఇది చాలా ఇంపార్టెంట్ చెప్పాను కదా మీకు. సో మీకు ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయబడుతుందని చెప్పేసి ఆ ఇంపార్టెంట్ ఏందని చూసుకున్నట్లయితే ఎవరైతే అప్లికేషన్ చేసిన తర్వాత 19th February 2024 తర్వాత మీరు మళ్ళీ మీ యొక్క అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి దానికి కరెక్ట్ చేసుకోవాలనుకున్నట్లయితే దానికి వీళ్ళు ఏమంటున్నారంటే 20 నుంచి 29 February 2024 వరకు అయితే మీరు మోడిఫికేషన్స్ అనేది చేసుకోవచ్చు. టైమింగ్ అయితే ఇచ్చారు. కాకపోతే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఫీ పెట్టారు. సో 250 రూపీస్ అయితే మీరు పే చేసిన తర్వాతనే మీరు మీ యొక్క అప్లికేషన్ అది మోడిఫై చేయగలరు. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ కేటగిరీ అని చెప్పేసి అది ఎవరైనా కావచ్చు. సో మీరు 250 పే చేసి అయితే మోడిఫికేషన్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన డేట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్కి సంబంధించిన డేట్స్ కానివ్వండి లేదా ఈ కాల్ లెటర్స్ ఎప్పుడు వస్తాయని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా వాళ్ళు మనకు టైం టు టైం మనకు వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. అలాగే మనకు రిమైండర్గా మనకు మెయిల్ కూడా SMS కూడా పంపుతామని చెప్పడం అయితే జరిగింది. ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అప్పటికప్పుడు అప్లై చేసిన తర్వాత మీరు రోజుకి ఒకసారైనా వెబ్సైట్ని రిఫ్రెష్ చేస్తూ మీరు చెక్ చేస్తూ ఉండాలి. ఎగ్జామ్ డేట్స్ చెప్పడం కూడా క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చారు. అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించి మనకు లెవెల్ పే 2 అనేది 7th పే కింద 2 అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. దానికి బేసిక్ చూసుకున్నట్లయితే మనకు 19,900 అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇది ఓన్లీ బేసిక్ మాత్రమే ఇది. అలాగే మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి A1 ఉండాలి. నాట్ సూటబుల్ ఫర్ PWD క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సూటబుల్ కాదని చెప్పారు. అలాగే ఇంకోటి ఏంటంటే మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈక్వివాలెంట్ టు మెట్రికులేషన్ SSLC అని చెప్పేసి అలాగే ITI ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి కూడా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. జోన్ వైజ్ వేకెన్సీ అని క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనది సికింద్రాబాద్ జోన్ కింద వస్తుంది. సో ఇంకా మీరు చెన్నై ఇవి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ జోన్లో మనకు క్లియర్గా అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి సికింద్రాబాద్లో మనకు ECOR అలాగే SCR అని ఇవ్వడం జరిగింది. ఈ డీటెయిల్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చినటువంటి 5,696 ఒక మెగా భారీ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. అర్హతలు చూసుకున్నట్లయితే ఓన్లీ 10th ITI ఉండాలి. సో మనం ఏజ్ చూసుకున్నట్లయితే 18 to 30 years అనేది ఉండాలి. ఎగ్జామ్ డేట్స్ ఇవన్నీ కూడా మీకు అన్ని మీకు మెయిల్ అలాగే SMS ద్వారా మీకు తెలపబడుతుంది అని చెప్పడం జరిగింది. ఇంకా మీరు చూసుకున్నట్లయితే దీంట్లో మీకు ఎటువంటి డౌట్స్ ఏమైనా ఇంకా మీకు అర్థం కాకపోతే మీరు టెలిగ్రామ్లలో లేదా మీరు నన్ను కింద డిస్క్రిప్షన్లో కూడా మీరు నన్ను కామెంట్లో కూడా అడగొచ్చు. నేను దానికి తప్పకుండా అయితే మీకు రిప్లై ఇస్తాను. ఇక్కడ చూడండి ఈ మ్యాప్లో ఇక్కడ మనకి ఎక్కడెక్కడ ఉన్నాయని కూడా ఇక్కడ అన్ని ఇవ్వడం జరిగింది. క్లియర్గా మనకు ట్రేడ్స్ అని ఉంటాయి కదా జోన్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీకు ఇంకేమైనా డౌట్స్ అలాగే సజెషన్స్ ఏమైనా సూచనలు ఉంటే కింద నాకు కామెంట్ చేసి 20 February 2024 నుంచి 29 February 2024 వరకు అయితే మోడిఫికేషన్ చేసుకోవచ్చు. అలాగే మోడిఫై చేసుకోవాలనుకునే వాళ్ళకైతే 250 రూపీస్ అయితే పే చేయాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ అంటే డీటెయిల్స్ కూడా ఇచ్చినట్లయితే కరెక్ట్గా 1-2 సార్లు చెక్ చేసుకొని బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి. ఎందుకంటే మీరు ఎగ్జామ్ CBT 1 అటెండ్ అయినట్లయితే కనుక మీ యొక్క అమౌంట్ అనేది రీఫండ్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే అప్లై చేయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో మరి అలాగే ఇప్పుడు లైక్ చేయకుండా లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో కానీ క్లాసెస్ కానీ జాబ్ నోటిఫికేషన్ మీకు మొదటి నోటిఫికేషన్ అయితే వస్తాయండి. సో చివరికి మనం చెప్పినది ఏంటంటే మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మనం ఏదైనా కూడా ముందుకు వెళ్తున్నట్లయితే మనం పాజిటివ్ ఆలోచనతో ముందుకు వెళ్ళినట్లయితే మనం తప్పకుండా విజయాన్ని సాధిస్తామన్న గట్టి నమ్మకము. అలాగే చివరికి చెప్పేది ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోలో. అందాక ధన్యవాదాలు. జై హింద్.